తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలని, పౌరుషాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఏర్పాట్లకు చేసినందుకు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహన్తోని అభినందించారు. 2015-2017లో 2 సార్లు జరిగాయని, పోలీస్ ఉద్యోగంలో శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటుందని, దానిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. స్పోర్ట్స్ కి ప్రతీక ఆ పతాక. సో ఆ పతాకాన్ని ఒక్కసారి చప్పట్లు. థర్డ్ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 మోస్ట్ కలర్ఫుల్ పాస్ చూసినాం. టీమ్స్ అన్ని కూడా చక్కటి క్రమశిక్షణతో అలాగే వెలుగుతూ వెలుగులు ప్రసాదించాలని క్రీడా జ్యోతి వెలుగుతున్నటువంటి శుభ సందర్భంగా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించిన సందర్భంగా మనందరం కూడా మన ఆనందం. టీమ్ మేనేజర్ గా ఆ టీం దీనికి సిహెచ్ రణధీర్ గారు ఆర్ఎస్ఐ టీమ్ మేనేజర్ గా ముందుకు కదులుతున్నారు. గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోబస్. ఆ తదుపరి 15th టీమ్ గా వి కృష్ణాంజనేయులు గారు ఆర్ఐ లాంచ్ అయిన తర్వాత అది కూడా ప్లే చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. సో ఈ స్పోర్ట్ యాంథమ్